ఈ లుక్ దేనికోసం? విలన్ కోసమా? లేకపోతే లేక ఏంటంటే మీ యొక్క ఆహార్యం అనేది చూస్తుంటే కంప్లీట్‌గా ఆ! సో, విలనీగా కనిపిస్తున్నారు. కానీ కళ్ళల్లో మాత్రం విలనీ అనేది మాత్రం కనపడదు. ఇప్పుడు అంటే మిమ్మల్ని కాదు. అట్లా వేయడం అది అర్థం ఇప్పుడు కాదు. మీరు నాకు విలన్ కాదు కనుక నా కళ్ళల్లో కనబడుతుంది. ఓకే. సో, ఈ లుక్ దేనికోసం అనుకోవచ్చు. ఈ లుక్ యాక్చువల్‌గా ఏంటంటే ఒక మూవీకి మెయిన్ విలన్‌గా చేశా. ఓకే. సో, అయిపోయిందా సార్? కంప్లీట్ అయిందా? కంప్లీటెడ్. ఆ! దట్ ఆ కంటిన్యూటీకి వేరే మూవీకొచ్చింది. సో, ఆ! ఆ నుంచి ఇంకో మూవీ వచ్చింది. అట్లా వరుసగా బుచ్చిబాబు గారు చేస్తున్నటువంటి 'రామ్ చరణ్' గారి ఓకే. దాంట్లో ఒక చిన్న వేషం, మంచి వేషం. హ్మ్. ఒక ట్రాక్ ఉంది అందులో. తర్వాత 'ఫౌజీ' సినిమా ప్రభాస్ గారు. ప్రభాస్ గారితోటి దాంట్లో ఒక మంచి ట్రాక్. హ్మ్. అండ్ అనురావుపూడి గారితోటి జస్ట్ వన్ స్కెడ్యూల్ అయిపోయింది. గోయింగ్ టు సెకండ్ స్కెడ్యూల్. హ్మ్. ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి హిస్టరీ. ప్రభాస్ గారు అండ్ హనీరావు గారు. హిస్టరీ అది. ఓకే. అది ఒక్కొక్కరు కాంట్ ఇమాజిన్ డైరెక్టర్ గారు మా అందరికి 30 కేజీల గొలుసు, రియల్ గొలుసులతోటి హ్మ్. వేసి యాక్ట్ చేస్తున్నారు. ఏంటి సార్? 30 కేజీస్ 30 చైన్. కేజెస్ ఎస్. చైన్స్. సో అండ్ ఆర్ రియల్లీ ఫార్చునేట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్కింగ్ విత్ అనురావుపూడి గారు. ఓకే. అమేజింగ్. అండ్ ఆ సెట్లోకి వెళ్ళగానే ఆ! అద్భుతమైన ఫీలింగ్. అండ్ రీసెంట్గా ప్రభాస్ గారిని చూసా. హ్మ్. నేను ఎంత ఎవరిని మామూలుగా ఎగ్జైట్మెంట్ అంత ఫీల్ కాలే, కానీ ప్రభాస్ గారు వారందరు కలిపి డిఓపి గారు పెట్టిన షాట్ అండ్ అనురావుపూడి గారి విజన్ హ్మ్. వేరే లోకంకి తీసుకెళ్తుంది. సో, అది ఫౌజీ ఒక అంటే వార్ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే ఒక ఏదైనా కావచ్చు. చాలా స్మార్ట్ సార్. చాలా స్మార్ట్. ఏదైనా కావచ్చు. ఇట్స్ గోయింగ్ టు బి ద వెరీ హిస్టారికల్. ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి సూపర్. సో, అది పెద్ద పాత్ర కంటిన్యూయస్‌గా ఉంటుందా? నేను ఇదే అడిగా హ్మ్. డైరెక్టర్ గారు. నాది పెద్ద పాత్రనా, చిన్న పాత్రనా, చాలా సినిమాలు వస్తున్నాయి ఏంటి అని అంటే, హ్మ్. మధు గారు ఇది అలాంటి నేనేం మాట్లాడలేను, కానీ సినిమా చూసిన తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చేసి మీ ఆటోగ్రాఫ్ అయితే తీసుకుంటారు, అది మాత్రం నేను చెప్పగలుగుతాను అన్నారు. వాహ్! సో వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ క్యారెక్టర్స్ చిన్నవి ఉన్నాయి, వెరీ ఎమోషనల్, వెరీ టఫ్ క్యారెక్టర్స్ అండ్ నాట్ ఈజీ. మంచి క్యారెక్టర్. ఓకే. ఐఎమ్ ఎంజాయింగ్. యు ఆర్ ఎంజాయింగ్. నేను నిజంగా ఆయన డేట్ల కోసం నేను ఎదురు చూస్తున్నాను తెలుసా. ఓకే. ఒకసారి 1 మంత్ ఇచ్చారు, 1 మంత్ క్యాన్సిల్ అయినాయి, ఇంకొకటి ఇచ్చాడు, అవి క్యాన్సిల్ అయినాయి. హ్మ్. బట్ ఇన్ జనరల్గా ఐ ఫీల్ గెట్ అరే ఏంట్రా భయ్ అని వచ్చి ఒక సెకండ్లోనే వెళ్ళిపోయింది. హ్మ్. కానీ మళ్ళీ ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నాను. ఆ ఎక్సైట్‌మెంట్. భయ్య స్కూల్లో ఒక టఫ్ టీచర్ దొరుకుతారు సార్. నాకు చిన్నప్పుడు దొరికారు ఒక టీచర్ ఉండే. ఓకే. సో స్టాండ్ ఆఫ్ ద బెంచ్ అని అంటారు కదా. సో అట్లా అనురావుడి గారితో అన్నాడు, సార్ మిమ్మల్ని చూస్తుంటే మా సైన్స్ టీచర్ గుర్తుకొస్తున్నాడు సార్, ఏమని ఉన్నారా, భలే మంచి అనిపిస్తుంది సార్, మాజా వస్తుంది అని చెప్పాను. ఆయనతో అట్లనే అన్నాను. ఈ ఆల్సో వెరీ హ్యాపీ విత్ మీ. చిన్నప్పుడు అంటే ఛాలెంజెస్ పెద్ద ఇష్టం ఉండదు గానీ, పెద్దయిన తర్వాత ఛాలెంజెస్ అలాంటి టఫ్ థింగ్స్ అనేది అలాంటివి వస్తూ ఉంటే మజా వస్తది కదా! అవునవును. ఓకే. ఓకే. సో, ఫిల్మ్స్ గురించి ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ ఎవ్రీథింగ్. కమింగ్ టు యువర్ నేమ్ సార్. ఒక వేరే ఒక ఆర్ట్ ఫార్మ్‌ని అంటే ఒక మీ పేరుతో కలుపుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎన్ స్మాల్ థింగ్. సో, ఈ యొక్క ఆలోచన అనేది ఎప్పుడొచ్చింది? మైమ్ మధుగా, నార్మల్ మధుగా ఉన్నారు మీరు. మైమ్ మధుగా మారాలని ఎప్పుడు అనిపించింది? నేను ఎప్పుడు అసలు నాకు అరుస మధుసూదన్ నా పూర్తి పేరు. హ్మ్. సో పేపర్ వాళ్ళు అలాగే రాసేవారు. హ్మ్. సడన్గా ఏకే కుమార్ గారని వరంగల్ లోపల థియేటర్ పర్సన్. హ్మ్. సో మధు అదే మైమ్ మధు ఉన్నాడు కదా హ్మ్. అని అలా స్టార్ట్ చేసినారు. నేరెళ్ళ వేణుమాధ గారు పెద్ద మహానుభావుడు, ఆయన మిమిక్రీ పితామహుడు, ఆయన చేతుల్లో నేను పెరిగా. ఓకే. వాళ్ళు నన్ను తీసుకెళ్ళే వాళ్ళు ప్రోగ్రామ్కి. హ్మ్. అబ్బా ఇది మైమ్ అదే మైమ్ మధు ప్రోగ్రామ్ పెట్టండి అలా నామకరణం చేసేసినారు. నేను అనుకోలేదు నేను మైమ్ మధు అని ఎప్పుడు అసలు ఆ థాట్ కూడా రాలే. హ్మ్. సో ఎక్కువ మందికి అలా రీచ్ అయింది. ఈవెన్ నా విజిటింగ్ కార్డ్స్లో అరుసం మధుసూదన్ అని ఉంటుంది, ఓకే. కానీ ద పీపుల్ నో మీ యాజ్ ఎ మైమ్ మధు. మైమ్ మధు. అండ్ ఒకసారి బాంబేలో
వన్ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ రామ్ గోపాల్ వర్మ గారి మూవీలో చేసిన విలన్ యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ ఫర్గాట్. సో ఆయన డైరెక్ట్ అన్నారు, అరే మైమ్ మధు, వై యూ కెప్ట్ ద మైమ్ మధు, ఇతనా అహంకార ఐక్యా, అంత అహంకారమా నీకు అన్నాడు. సార్ కాదు సార్, నా పేరు అరుసం మధుసూదన్, మరి ఎందుకు మైమ్ మధు అని పెట్టుకున్నావు అంటే, సార్ పిలుస్తున్నారు అంతే. అప్పుడు ఆయన అన్నాడు, మైమ్ అనేది సముద్రంలో, అందులో నువ్వు ఇసుకరేనోడి. సో ఏ మధుసూదన్, మధుసూదన్ ఈజ్ ఎ మైమ్ ఆర్టిస్ట్, నీ ఇంటి పేరు మైమ్ మధు కాదు అని. సార్ కాదు సార్, అట్లా పబ్లిక్ పిలుచుకుని నా పేరు, నేను అరుసం మధుసూదన్ అనే ఇష్టపడతాను, కానీ యాజ్ ఎ మైమ్ ఆర్టిస్ట్ నువ్వు ఏదైనా గెలవు, బట్ మైమ్ అనేది ఎవరైనా పిలుస్తుంటే నాకు బాధ్యతగా ఫీల్ అవుతాను. నేను ఇంకా మైమ్ చేయాలి, ఇంకా కొత్త అంశాలు చేయాలి అని ఫీల్ అవుతాను. సార్ ఇంతకు ఎవరు సార్ ఆర్టిస్ట్? ఏది ఇలా అన్న ఆర్టిస్ట్ ఎవరు? మన బాలీవుడ్లో ఉన్నటువంటి థియేటర్ పర్సన్, మార్షల్ ఆర్ట్స్ అతను, ఈవెన్ గోవింద గోవింద లోపల విలన్గా చేశారు. ఐ ఫర్గాట్ హిజ్ నేమ్, షాగో సంథింగ్. ఈజ్ ద ఫస్ట్ థాయిచి మార్షల్ ఆర్ట్స్ పర్సన్ ఇన్ ఇండియా. సో గోవింద గోవింద మూవీ అంటే విలన్గా చేసిన. నాకు ఆర్టిస్ట్ సార్ ఫేస్ గుర్తొస్తుంది కానీ ఈవెన్ నాకు కూడా నేమ్ గుర్తు రావట్లేదు. సరే, ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా నేను ఐ గివెన్, ఆయన థియేటర్ చేస్తారు, సో ఐ గివెన్, నేను గోంగూర పచ్చడి ఇష్టం అంటే ఐ గివెన్. సమ్ టైమ్స్ ఇలా బ్లాంక్ అయిపోతూ ఉంటాను, తెలీదు. కానీ సార్ ఎంత మనం ప్రాక్టీస్ చేసినా ఏం చేసినా కానీ ఒక యాక్టర్గా ఉన్న వాళ్ళు కొన్నిసార్లు కెమెరా ముందు కూడా బ్లాంక్ అయిపోతూ ఉంటారు కదా. సో అలా అయిపోయిన సందర్భాలు ఏమన్నా మీకున్నాయా, ఎదురయ్యాయా? నాకు లేవు కానీ, బట్ చాలామంది ఆర్టిస్టులు కావడం నేను చూశాను. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. బాగా చేయాలనే ఆతృత పడ్డం ఒకటి, తర్వాత సరైన వాతావరణం, అక్కడ అంబియన్స్ క్రియేట్ కాకపోవడం ఒకటి, తర్వాత వాళ్ళు అనుకుంటున్నటువంటి క్యారెక్టర్ ఏంటో పూర్తిగా అవగాహన లేకపోవడం ఒకటి, తర్వాత సమన్వయం మిగతా ఉన్న ఆర్టిస్టుల నుంచి సరైన కోఆపరేషన్ లేకపోవడం, దెన్ హీ విల్ బి బ్లాంక్ డెఫినెట్లీ. అండ్ పూర్తిగా దీని ముందు సీన్, దాని తర్వాత సీన్ కూడా పూర్తిగా తెలియకపోవడం వల్ల హీ విల్ బ్లాంక్. సో డీటెయిల్ వర్క్స్ ఎప్పుడైతే అవి మిస్ అవుతాయి అలాంటి టైంలో. కానీ నాకు ఆ అవకాశం రాలేదు. నేను ఏదో విధంగా నేను తవ్వేవాడిని, తీసుకునేవాడిని అండ్ లాగేవాడిని. నాకు ఆ విషయంలో ఎప్పుడు కాలేదు. కాకపోతే లెర్నింగ్ ప్రాసెస్ లోపల ఎనీ హ్యూమన్ బీయింగ్ వీ విల్ ఒకసారి స్ట్రక్ అవుతుంటాం, ఇంతకంటే బాగా చేయొచ్చు, ఈ బాగా చేసిన మిస్ అవుతుంటాం, ఇవంటి తర్వాత మనం చూసి నేర్చుకుంటుంటాం. అండ్ మన టాలెంట్ని మనం ఇంప్రూవ్ ఎట్లా చేసుకోవాలనేది, దట్ ఈస్ అగైన్ మెథడ్స్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. ఓకే.